తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదంటారు. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదని బిల్డప్ ఇస్తారు. కానీ ఉగ్రవాదులను చంపితే మాత్రం పాకిస్తాన్ ఉలిక్కి పడిపోతోంది. భారత్ పై విషం చిమ్ముతోంది. ఏకంగా పాక్ శాటిలైట్ ఛానల్స్ సైతం ఉగ్రవాదానికి ఏ మేర సపోర్ట్ అందిస్తున్నాయో వైరల్ అవుతున్న ఓ వీడియోనే చెప్తోంది. ఉగ్రవాదులపై దాడిని చదువుతున్న యాంకర్ లైవ్ లో ముసలి కన్నీరు కార్చింది. ఉగ్రవాదులు చనిపోయినందుకు తెగ బాధపడిపోతోంది. బోరున ఏడుస్తూ వార్తలు చదువుతోంది. ఒక్కసారి ఆ వీడియోను మీరు కూడా చూడండి. చూసారుగా ఎంతలా బాధపడిపోతుందో. చనిపోయింది ఉగ్రవాదులే కదా, మరి యాంకర్ ఎందుకు ఏడుస్తోంది? దేశాలకు ద్రోహం చేసే ద్రోహులు చనిపోతే ఆనందపడాల్సింది పోయి ఏకంగా లైవ్ లోనే కన్నీరు పెడుతోంది. ఈ ఒక్క వీడియో చాలు ఉగ్రవాదాన్ని పాకు దేశం, ఆ దేశ ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారు. ఆమె ఏడవడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఉగ్రవాదులను చంపేస్తే మీకేం నొప్పి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. భారత దాడి కేవలం ఉగ్రస్థావరాలు, ఉగ్రవాదులు లక్ష్యంగానే చేసింది. పహల్గాంలో 27 మంది హత్యకు ప్రతీకారంగా దాడి చేసింది. ఈ దాడిలో పాక్ సైన్యాన్ని కానీ, పాక్ ప్రజలను కానీ ఎటువంటి హాని జరగలేదు. ఉగ్ర క్యాంపులు పైనే మాత్రమే బాంబులు పడ్డాయి. సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడిని అన్ని దేశాలు స్వాగతిస్తున్నాయి. కానీ ఆ దేశం మాత్రం తట్టుకోలేకపోతుందే. ఉగ్రవాదులపై దాడులు జరిపితే ఆ దేశం సైన్యం మన దేశ అమాయకపు ప్రజలపై ఫైరింగ్ చేస్తోంది. జమ్మూలోని గ్రామాలపై దాడులు చేస్తోంది. 10 మంది భారతదేశ ప్రజలను చంపేసింది. ఇది ఆ దేశపు నీచపు బుద్ధి. ఇదే తీరును కొనసాగిస్తే మాత్రం భారత్ మరో దెబ్బ కొడితే ఈసారి మాత్రం ఆ దేశాన్ని తాకక తప్పదు. మరి ఈ యాంకర్ ఏడుపుపై మీ కామెంట్ ఏంటి?